ఏపీ కేబినెట్ లో మార్పులపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నలుగురు మంత్రులను మారుస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఉగాదిలోపు ఏపీ కేబినెట్ లో మార్పులు చేర్పులు జరగవచ్చని సమాచారం. నలుగురు మంత్రుల పనితీరుపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పనితీరు మార్చుకోవాలని పలువురికి వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా పనితీరు మారకపోవడంతో వారిపై వేటు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రైట్గా ఏపీ కేబినెట్ లో మార్పులపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నలుగురు మంత్రులను మారుస్తారంటూ ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి. దీపిక, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో భారీగా మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ఇప్పటికీ 24 మంత్రులు ఉన్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మినహా మిగిలిన 22 మంది కాకుండా కొత్తగా నాగబాబుకు కేబినెట్ లో అవకాశం కల్పిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఏ శాఖ ఆయనకి కేటాయిస్తారు అనే దానికి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది మంత్రులపైన సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ మంత్రుల్లో 4 మంత్రులు ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఒక మంత్రిని, అలాగే ఆల్రెడీ వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. టెలికాన్ఫరెన్స్ లోనే ఆయనతో పైన సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అవడము, ఇక ఆయన పనితీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా మార్పులు ఉంటాయి అని చెప్పి కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే చాలా ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే దాదాపుగా 4 మంత్రులకు ఈ ఉగాది లోపు లేదా ఉగాది తర్వాత ఈ మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి మంత్రుల పనితీరు విషయంలో, అలాగే ఎవరైతే వాసంశెట్టి సుభాష్ తో పాటుగా కొంతమంది మంత్రులపైన ఇప్పటికే ఇంటర్నల్ గా వారికి చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఈ రోజు కేబినెట్ సమావేశంలో కూడా కొంతమంది మంత్రుల పనితీరు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్లుగా తెలుస్తా ఉంది. ఇక కార్యకర్తలను, నాయకులను, అలాగే 3 పార్టీలు ఎన్డీఏ కూటమి నాయకుల్ని కలుపుకుని వెళ్లాలని పలుమార్లు సూచించినప్పటికీ కొంతమంది నాయకుల్లో ఇంకా సమన్వయ లోపం కనపడుతుండటంతో ఖచ్చితంగా మంత్రులు దీనిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం మంత్రి వర్గంతో మాత్రమే కాకుండా మిగిలిన ప్లేసెస్ లో కూడా, అంటే తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకుల్ని కలుపుకు వెళ్లే విషయంలో కూడా కొంతమంది మంత్రుల పైన ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక పనితీరు విషయంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలని, కొంత నాలెడ్జ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ టైం మంత్రులు అయిన వారు కావచ్చు, అలాగే సీనియర్ మంత్రులు కూడా కొంతమంది ఇంకా చిన్నపిల్లలాగే ప్రవర్తిస్తున్నారు అంటూ కూడా చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే 4 మంత్రులు, అటు వాసంశెట్టి సుభాష్, అలాగే కొండపల్లి శ్రీనివాస్, అలాగే అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, దీంతో పాటుగా ఏదైతే నాగబాబుకి కేబినెట్ లో సినిమాటోగ్రఫీ శాఖను కేటాయిస్తారు అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఆల్రెడీ సినీ ఫీల్డ్ నుంచి యాక్టర్ గా ఉన్నటువంటి, అలాగే ప్రొడ్యూసర్ గా ఉన్నటువంటి నాగబాబుకి సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి, అంటే కేబినెట్ విస్తరణ విషయంలో ఏదైతే జరగడంతో పాటు మరొక 4 మంత్రుల పైన సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఊహాగానాలన్నిటికీ కూడా త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు చెక్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. దాదాపుగా 4 మంత్రులను కూడా మార్చి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని, ఉత్తరాంధ్ర నుంచి పల్లా శ్రీనివాస్, లేకపోతే ఆల్రెడీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి మరొకరికి ఎవరికైనా కూడా అవకాశం దక్కే ఛాన్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే 4 కేబినెట్ లో ఉన్నటువంటి 4 మంత్రులకు కూడా ఆల్రెడీ సీరియస్ గా వార్న్ చేసినట్లుగా తెలుస్తోంది. దీపిక. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.